అసలు యూఫ్రటీస్ నది ఎండిపోయిన తర్వాత యుద్ధం ఎందుకు జరుగుతుంది? యుద్ధానికి ఏ దేశాలు అక్కడికి వస్తాయి? అసలు యుద్ధం జరగడానికి కారణం ఏంటి? ఘటసర్పం, క్రూరమృగం, అబద్ధ ప్రవర్త అంటే ఎవరు? అసలు క్రూరమృగాలంటే ఏంటి? ఈ క్రూరమృగాల గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి? మొదటి వీడియోలో యూఫ్రటీస్ నది ఎండిపోయిన తర్వాత అక్కడ ఉన్న 4 దురాత్మలు విడిచిపెట్టినప్పుడు భయంకరమైన యుద్ధం జరుగుతుందని, 1 గంటలోనే 250 కోట్ల మంది మనుషులు చనిపోతారని మనం తెలుసుకున్నాం. దురాత్మలు విడిచిపెట్టినప్పుడు ఎలా అక్కడ యుద్ధం జరుగుతుందో, సాతాను ఎలా ప్రపంచాన్ని ఏలుతున్నాడో మనం 2వ వీడియోలో తెలుసుకున్నాం. కనుక మొదటి 2 వీడియోలు చూడకపోతే ఎన్ స్క్రీన్ లో ఆ వీడియోలు వస్తే చూడండి. ఇదంతా ఒక సిరీస్ గా చేస్తున్నాం కనుక ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుందని చాలా మంది త్వరగా వీడియో అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు. తప్పకుండా మీకోసం వారానికి 2-3 వీడియోలైనా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కనుక మీరు కూడా చూస్తున్న ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎటువంటి మత ప్రచారం లేకుండా ఇక వీడియోలు చేస్తున్నాం కనుక తప్పకుండా మీ బంధుమిత్రులకి, స్నేహితులకు పంపించండి. టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ వీడియోలో మనం దేవుడు చెప్పిన విధంగా ఈ లోకానికి అధికారైన అపవాది ఎలాగ ప్రపంచాన్ని సాటనిజం, ఫ్రీ మేసనరీ, ఇల్లుమినాటి, బిల్డర్బర్గ్ ఇలాంటి సీక్రెట్ సొసైటీస్ ద్వారా ఎలా ఏలుతున్నాడు అనేది మనం క్లియర్ గా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళందరి ద్వారా సాతాను అసలు ఏం చేయాలనుకుంటున్నాడు మనం బైబిల్లో చూసి తెలుసుకుందాం రండి. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధములకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలు వెళ్లి, ఇక్కడ సర్వాధికారైన దేవుడు నియమించిన మహాదినమున జరగబోయే యుద్ధానికి అపవాదైన సాతాను లోకమంతటా ఉన్న రాజులందరినీ యుద్ధానికి పోగు చేయబోతున్నాడని ఇక్కడ క్లియర్ గా బైబిల్ చెప్తుంది. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. మొదటి వీడియోలో 6వ దేవదూత తన పాత్రని యూఫ్రటీస్ నది మీద కుమ్మరించినప్పుడు ఆ నది ఎండిపోయింది. అక్కడ యుద్ధం జరగడానికి మార్గం సిద్ధం చేస్తుంది. అయితే దాని తర్వాత ఘట సర్పం, క్రూరమృగం, అబద్ధ ప్రవర్తల నోళ్ల నుండి వచ్చే 3 అపవిత్రాత్మలు లోకమంతటా ఉన్న రాజులని యుద్ధం చేయడానికి పోగు చేస్తున్నాయని తెలియజేయబడుతుంది. అసలు లోకమంతటా ఉన్న రాజులని ఈ ఘట సర్పం, క్రూరమృగం మరియు అబద్ధ ప్రవర్తలు కలిసి యుద్ధానికి పోగు చేస్తున్నారంటే ఇప్పటికే ప్రపంచమంతటా సాతానికి ఎంతటి అధికారం ఉందో మనం 2వ వీడియోలో చూసి తెలుసుకున్నాం. ఇంతకీ ఆ ఘట సర్పం ఎవరు? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక్కడ ఘట సర్పం అంటే సాక్షాత్తు సాతానేనని మనకు అర్థమవుతుంది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. ఆ ఘట సర్పము రంగుకు ఎర్రదని, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉంటాయని, అలాగే దాని తల మీద 7 కిరీటాలు ఉంటాయని బైబిల్ చెప్తుంది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలును ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. అయితే ఈ ఘట సర్పమైన సాతాను పరలోకంలో కూడా దేవుడికి వ్యతిరేకంగా తనకి సైన్యాన్ని ఏర్పరచుకొని దేవుడి మీదనే తిరుగుబాటు చేసి దేవుడి దూత అయిన మికాయేలుతో యుద్ధం చేసిన వాడు. సాతాను పరలోకంలో దేవుడికి వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పరచుకొని దేవుడి మీద ఎలాగ తిరుగుబాటు చేశాడని రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఘట సర్పం అంటే సాక్షాత్తు సాతానేనని మనకు అర్థమైంది. ఇక క్రూరమృగం గురించి బైబిల్లో చూద్దాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. ఇక్కడ క్రూరమృగం కూడా ఘట సర్పమైన సాతాను లాగానే 7 తలలు 10 కొమ్ములు కలిగి ఉంది. అంత మాత్రమే కాకుండా అది దేవుడికి వ్యతిరేకంగా ఉంటూ దేవుడు దూషించే పేర్లు కలిగి ఉంది. ఇక దీని రూపం ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇక్కడ ఘట సర్పమే అనగా సాతానే స్వయంగా ఈ క్రూరమృగానికి అధికారం అప్పగిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. బైబిల్లో దానియేలు గ్రంథంలో కూడా అంత్య దినాల గురించి అనేకమైన విషయాలున్నాయి. ఈ దానియేలు గ్రంథంలో కూడా ఇలాంటి పోలికలతో ఉన్న కొన్ని క్రూరమైన జంతువులు ఉన్నాయి. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ఈ 4 జంతువులు కూడా మహాసముద్రంలో నుండి పైకి వచ్చినట్లుగా దానియేలుకు దర్శనాలు కలిగాయి. నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఇక్కడ గమనించినట్లయితే జలములు అంటే ప్రజలు, జన సమూహం అంటే ఆయా భాషలు మాట్లాడే దేశాలు. అంటే ఆ మహాసముద్రంలో నుండి వచ్చే ఆ క్రూరమృగాలు ప్రపంచంలో ఉన్న బలమైన రాజ్యాలు. ఆ 4 జంతువులు 4 రాజ్యాలు. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. మొదటిది సింహాన్ని పోలి పక్షిరాజు రెక్కలతో ఉంది. అంటే ఇది బాబులోనియన్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ బాబులోనియన్ పాలన ఎంత భయంకరంగా ఉంటుందంటే
వారి మాట వినకపోతే ఎవరినైనా ఎంతమందినైనా ప్రజలు చూస్తుండగానే అత్యంత వేడిగల గుండములో త్రోసివేసి ఆ మంటలు తట్టుకోలేక వారు కేకలు వేస్తుంటే ఆ బాబులోనియన్లోని రాజులు అధికారులు అక్కడే కుర్చీ వేసుకొని మరి వారిని చూస్తూ వికృతంగా నవ్వుకొని సంతోషించేవారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే రాజ్యాలు ఎంత గొప్పవైనా ధ్వంసం చేసేస్తారు. దేవాలయాలని, నిధులని అన్నిటినీ కూడా సమూలంగా దోచుకునేవారు. కనీసం తినడానికి కూడా ఏమీ మిగల్చకుండా పంటలను సైతం నాశనం చేసేవారు. ఊర్లను తగలబెట్టేసేవారు. ఎంత పెద్ద చరిత్రాత్మకమైన కట్టడాన్ని సైతం కూల్చేసేవారు. వాళ్ళు ఆక్రమించిన ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా పేదలైనా, ధనవంతులైనా, జ్ఞానులైనా, చివరికి రాజుల బిడ్డలైనా వారికి సంబంధించిన పిల్లలందరినీ బానిసలుగా చేసుకుని కఠినమైన పనులు చేపించుకునేవారు. అంత మాత్రమే కాకుండా మరలా వాళ్ళ నుండి తిరిగి సంతానం అనేది రాకుండా వాళ్ళని నపంసకులుగా మార్చేవారు. బీదలపైన ఏ మాత్రం కనికరం ఉండదు. బలంగా ఉండే వాళ్ళని బానిసలుగా తీసుకుని వెళ్లి నపంసకులుగా చేసి మానసికంగా కూడా ఎంతగానో వేధించి వారి స్వార్థానికి వాళ్ళని ఉపయోగించుకునేవారు. వీళ్ళు జ్యోతిష్యులకి, శకునగ్రానులకు, మాంత్రికులకు, గారడీ విద్య చేసే వారికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేవారు. వీళ్ళు తినమన్నదే తినాలి, వారు త్రాగమన్నదే తాగాలి, ఇలాంటి కఠినమైన నిబంధనలు ఉంచేవారు. కనీసం జంతువుల్ని, పశు సంపదని కూడా వారు నాశనం చేయకుండా విడిచిపెట్టేవారు కాదు. బాబులోనియన్ల అక్రమ విధానం ఎంత భయంకరంగా ఉంటుందనేది బైబిల్లో చదివితే ఈ విషయాలన్నీ మనకు క్లియర్ గా అర్థమవుతాయి. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకుని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకునినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. రెండవది ఎలుగుబంటిని పోలి ఉంది. ఇది పర్షియన్ కింగ్డమ్ ని సూచిస్తుంది. అప్పట్లో బలమైన రాజ్యాలైన ఇందాక మనం మాట్లాడుకున్న బాబులోనియన్ ని, ఈజిప్టియన్స్ ని, లిరియన్స్ ని, ఈజిప్ట్ నుండి ఇండియా వరకు మొత్తాన్ని లోపరుచుకొని ఒక బలమైన రాజ్యంగా ఎదిగింది. వాళ్ళు చేసిన శాసనాన్ని గనక ధిక్కరిస్తే సింహాల గృహలో సింహాలకి మనుషులను ఆహారంగా వేసేవాళ్ళు. భయంకరమైన బాబులోనియన్ సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించారంటే వాళ్ళు ఎలాంటి వారో మనం అర్థం చేసుకోగలం. తమ గొప్పతనాన్ని తెలియజేయడానికి రాజులను పిలిచి గొప్ప గొప్ప విందులు చేసేవారు. వాళ్ళు చేసే ఒక్క విందు సుమారు 6 నెలలు ఉండేది. తమ ఆజ్ఞలను ధిక్కరిస్తే తమ రాణులను సైతం విడిచిపెట్టరు. అవసరమైతే రాణులను సైతం చంపేసేవారు. వారి పర్మిషన్ లేకుండా వారి రాణి అనగా వారి భార్య దగ్గరకు వచ్చినా గానీ ఆ రాజులు వారి రాణులను చంపేసేవారు. ఏ తెగనైనా జాతినైనా చంపమని శాసిస్తే రాజ్యం మొత్తంలో ఆ జాతికి సంబంధించిన వారు కనీసం ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలి ఉండలేరు. వారికి కావాలనుకుంటే కన్యకల్ని హఠాత్తుగా బందీలుగా తీసుకుని వెళ్లేవారు. ఇది తప్పు అని చెప్పడానికి కూడా ఆ రాజ్యంలో ఏ ఒక్కరికి ధైర్యం సరిపోయేది కాదు. వారు చేసిందే శాసనం అన్నట్లుగా ఉండేది. అటుపిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. మూడవది చిరుతపులి. ఇది చిరుతపులి లాంటి వేగాన్ని కలిగి ఉంటుంది. గ్రీక్స్ కి చెందిన అలెగ్జాండర్ ద గ్రేట్ ని సూచిస్తుంది. ఊహించలేనంత వేగంతో హఠాత్తుగా ఆఫ్రికా, ఏషియా, మిడిల్ ఈస్ట్ లోని ఎన్నో ప్రాంతాలను యుద్ధం ద్వారా గెలుచుకున్నాడు. అలెగ్జాండర్ ఓటమనేది లేకుండా వెళ్లిన ప్రతి చోట గెలుచుకుంటూ అత్యంత వేగంగా ముందుకు దూసుకుని వెళ్లేవాడు. అలెగ్జాండర్ యుద్ధానికి వస్తున్నాడంటే ఆయా ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురయ్యేవారు. మరికొన్ని రాజ్యాలైతే అసలు యుద్ధమే లేకుండా భయంతో లొంగిపోయేవారు. యుద్ధ సమయంలో అవసరమైతే ఆయా ప్రాంతాలను తగలబెట్టేవాడు. అక్కడున్న ఆడవారిని రేప్ చేయడానికి తన సైనికుల్ని విడిచిపెట్టేవాడు. ఇలా ఎన్నో ప్రాంతాలను ఆక్రమించుకున్న అలెగ్జాండర్ ఒక్కసారిగా 32 వయసులోనే హఠాత్తుగా మరణించాడు. తన మిలిటరీ జనరల్స్ అయిన 4 బలమైన వ్యక్తుల మధ్య ఈ గ్రీక్ ఎంపైర్ డివైడ్ అయింది. ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ల క్రింద అనగదొరుకుచుండెను. ముందు చెప్పిన 3 జంతువుల కంటే అనగా 3 సామ్రాజ్యాల కంటే అత్యంత భయంకరమైనది, బలమైనది, ఘోరమైనది ఈ 4వ సామ్రాజ్యం. ఇది రోమన్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ రోమన్ ఎంపరర్స్ ప్రజలను తమకు బానిసలుగా చేసుకునేవారు. ఎవరైనా 10-15 మంది ఒక దగ్గర కలిసి మాట్లాడుకోవాలన్నా కూడా వారు పర్మిషన్ తీసుకోవాలి. వారు ఆక్రమించుకున్న ప్రజలపై అత్యంత పనుల భారాన్ని ఉంచేవారు. సర్కస్ పేరిట కొంతమందిని బంధించి అందరి ముందు కొన్ని సింహాలను వారి మీదకు వదిలి అవి వారిని తింటుంటే రాక్షసంగా ఆనందించేవారు. ఆడ మగ అనే తేడా లేకుండా బగబగ మండుతున్న ఇనప కుర్చీల మీద, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా చిత్రహింసలు పెట్టి వారిని కొట్టే కుర్చీల మీద కూర్చోబెట్టి వారి మాంసం వేడికి ఉడికిపోతుంటే వారేసే కేకలపై పైచాచిక ఆనందాన్ని పొందేవారు. ఇంతకు ప్రకటన గ్రంథంలో ఉన్న క్రూరముగానికి ఇప్పటి వరకు మనం డానియేలు గ్రంథంలో చూసిన క్రూరముగాలకి, ఆ రాజ్యాలకి, వారి ప్రవర్తనలకి సంబంధం ఏంటి? నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఈ యొక్క క్రూరముగం చిరుతపులి పోలికలతో
ఎలుగుబంటి పాదాలతో సింహపు నోరు కలిగి ఘట సర్పం యొక్క బలము కలిగి ఉంటుంది. అపవాదైన సాతాను చేత ప్రేరేపింపబడి సాతాను అధికారం చేత ఇంతకు ముందున్న ఆ 4 జంతువులు, ఆ 4 రాజ్యాలు ఎలాగైతే క్రూరంగా భయంకరంగా ఉన్నాయో, ఇప్పుడు ఈ క్రూర మృగం ఒక రాజ్యం ఈ 4 రాజ్యాలలో ఉన్న భయంకరత్వాన్ని, క్రూరత్వాన్ని మొత్తం కలిగి ఒకటే రాజ్యంలో ఉండబోతుంది. దీనికి స్వయంగా సాతానే అధికారం ఇస్తాడని బైబిల్ చెప్తుంది. సింహంలాగా మృంగేస్తూ, ఎలుగుబంటిలాగా నలిపేస్తూ, చిరుతపులి అంత వేగంతో ఈ క్రూరముఖం ఒక రాజ్యం వస్తుంది. ఇదంతా కేవలం క్రూరముఖం ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు ఆ క్రూరముఖం ఒక రాజ్యం ఎంత భయంకరంగా ఉంటుంది, అసలు అబద్ధ ప్రవర్త ఎవరు, వీటికి సాతాను అధికారం ఇచ్చి ప్రపంచాన్ని ఏం చేయబోతున్నాడు, అసలు ఘట సర్పం, క్రూరముఖం, అబద్ధ ప్రవర్తలు కలిసి ఏం చేయబోతున్నారు, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో ఒక 2 days లో రావాలంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదంతా ఒక సిరీస్ గా చేస్తున్నాం కనుక తప్పకుండా ఏ వీడియోని మిస్ అవ్వకండి. మీరు మొదటి 2 వీడియోలు చూడకపోతే కనుక ఎండ్ స్క్రీన్ లో వీడియో వస్తుంది చూడండి. ఈ ప్రపంచం ఎలా అంతరించిపోతుందని బైబిల్ చెప్తుందో మనం తెలుసుకుందాం.